అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పన్నీర్ బిర్యానీ అండి. ఈరోజు సండే స్పెషల్గా, అలాగే మాఘ పౌర్ణమి కదండి, అందుకు వెజ్లో కూడా ఇలా చేయొచ్చని చేస్తున్నాను. ఫ్రెష్ పన్నీరేనండి ఇది. ఈరోజు మా బాబు కట్ చేస్తానని చెప్పి పన్నీర్ పీసెస్ ఇలా కట్ చేస్తున్నాడు. ఈ పన్నీర్తో చాలా వెరైటీస్ చేయొచ్చండి. దాంతో ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ముందు నేను వీడియోస్ చేసి చాలా రోజులైంది కదండి, కొంచెం హెల్త్ బాగోలేదు. అలాగే మా బాబు కుక్క పిల్లని తీసుకొచ్చాడన్నాను, పేరు కూడా సెలెక్ట్ చేశారు కదండి. అది రోడ్డు మీదకి తీసుకొస్తే వెహికల్ ఏదో గుద్ది వెళ్ళిపోయింది. తర్వాత పాపం స్పాట్లో ఇదయిందండి. దాంతో చాలా డిస్టర్బ్ అయ్యాను. తర్వాత ఇంకా వీడియోస్ కూడా ఇంట్రెస్ట్ లేకపోయింది. పన్నీర్ని ఇలా పీసెస్గా చేసుకోవాలి. చేసిన తర్వాత దీనికి ముందు మనం మసాలాలు పట్టించుకోవాలండి. మనం తినేదాన్ని బట్టి, ఇంకా చిన్న పీసెస్ అయితే మరీ ఇదైపోతాయండి, కొంచెం పెద్దగానే ఉండాలి మనం కట్ చేసుకునేటప్పుడేను. మా బాబు ఇలా కట్ చేస్తున్నాడండి పన్నీర్తో చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు. మనం టేస్ట్ తినేదాన్ని బట్టి ఉంటుందండి. అలాగే ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. అంతకుముందు వీడియోలో కూడా నేను పన్నీర్ కర్రీ కూడా చేశానండి. ఇప్పుడు దీంతో ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. ఇలా కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసిన ముక్కల్ని మనం ముందే అంతా కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. పన్నీర్ పీసెస్ని ఇప్పుడు మనం వండే దానిలో వేసుకోవాలి. నేను దాక తీసుకున్నానండి. ఇది కొంచెం మందంగా ఉంటుంది. దీనిలో పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ముందు. తర్వాత దీనికి తగినంత సాల్ట్ కలుపుకోవాలి. అలాగే కొంచెం కారం, మనం స్పైసీగా తినేదాన్ని బట్టి ఉంటుందండి. దీనికి తగినంత కారం, మరీ ఎక్కువగా అయినా కూడా బిర్యానీ మసాలా వేస్తాం కదా, కొంచెం పసుపు కలిపి మొత్తం కూడా. తర్వాత బిర్యానీ మసాలా అండి, ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నదేను. మనం బిర్యానీ ఆకు అలా వేస్తే కనుక కనిపించి కొంచెం మళ్ళీ అన్నీ తీయాల్సి వస్తుంది కదా, అందుకే మిక్సీ పెట్టానండి. అలాగే అల్లం వెల్లుల్లి, దీనికి సరిపడా, బిర్యానీకి సరిపడా అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి, సాజీరా కొంచెం వేసి మొత్తం కూడా. అలాగే పెరుగండి, గడ్డ పెరుగు వేసుకోవచ్చండి. 200 గ్రామ్స్కి 1 కప్పు పెరుగు పడుతుంది. మొత్తం కూడా వేసి కలుపుకోవాలి ఒకసారి. ఇలాగా కలిపితే ముక్కకి మసాలా అంతా కూడా పడుతుందండి. పన్నీర్ని ఇలా మ్యాగ్నేట్ చేయటం వల్ల మసాలా అంతా కూడా చాలా బాగుంటుందండి మనం బిర్యానీ చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసిన దాన్ని మనం బయట అయితే కనుక వాళ్ళు కలర్స్ వేస్తారండి ఈ బిర్యానీ చేసుకోవడానికి. నేనైతే కలర్స్ ఏమి వాడటం లేదు, మనం ఇంట్లోనే కదా తినేది. దీన్ని ఇప్పుడు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మూత పెట్టి, మ్యాగ్నేట్ చేసిన తర్వాత. ఇవి అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే స్పైసీగా, మనం బయట తెచ్చుకునే కన్నా కూడా ఇలా ఇంట్లో చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత దీనికి ముందు కొంచెం తగినంత ఎసరు పెట్టుకుని 2 లవంగాలు, అలాగే ఇలాచి, సాజీరా, చెక్క వేసి నీళ్ళు మరగబెట్టుకోవాలండి. ఒక అరగంట ముందు బిర్యానీ రైస్ కూడా కడిగి నానబెట్టాలి. ఇప్పుడు ఇలా తెరలనియ్యాలండి ఈ వాటర్ని. ముందే వేస్తే కనుక సరిగ్గా ఉడకదు రైసు. ఆ తెరిలిన తర్వాత మనం తగినంత దీనికి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు పన్నీర్ మ్యాగ్నేట్ చేసిన పన్నీర్లో పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి దాకా. ఇప్పుడు కొంచెం ఈ పన్నీర్ అనేది ఎక్కువగా ఉడికించుకోకూడదు, ఉడికిస్తే గట్టిగా అయిపోతుందండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొత్తం కూడా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా పెరుగు వేసిన తర్వాత. పన్నీర్ని ఎక్కువసేపు ఉడికించకూడదు.
పన్నీర్ ఎక్కువగా ఉడికితే కనుక సాగుతుందండి. అందుకు ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. తర్వాత మనం ఆయిల్ అనేది ఏమి వేయలేదు కదా, ఇప్పుడు దీనిలో నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి అంటే ఇప్పుడు ఈ శీతాకాలం కదా పేరుకుంది. దీన్ని ఒక 2 స్పూన్స్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఎక్కువ ఉడికించకుండానే ఈ రైస్ వేసాను కదా, వేడి నీళ్ళలో వేసిన రైస్ ఒకసారి చూసుకోవాలి. దీనిలో కూడా కొంచెం 1 స్పూను నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి కలపటం వల్ల చక్కగా మెతుకులు పొలుగ్గా ఉంటాయండి. ఈ రైస్ అనేది అంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మసాలా ఉంది కదా, ఉడికించే దానిలో ఇలా వాటర్ లేకోకుండా తీసి ఈ కర్రీలో వేయాలండి. ఈ గ్రేవీలో, పన్నీర్ గ్రేవీలో చక్కగా పొలుగు కూడా చాలా బాగుందండి. పాతవేను రైసు, మామూలుగా లూజ్ రైసే తీసుకున్నాను, ప్యాకెట్ కాదు. అయినా కూడా చాలా బాగా పొలుగ్గా కూడా వస్తుందండి. ఇప్పుడు మొత్తం కూడా వాటర్ లేకుండా ఇలా వేసి మొత్తం కూడా కలపాలండి. ఇప్పుడు మనం మిగిలిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దీనిలో పైన కూడాను లేయర్గా ఉంటుంది. మనం మొత్తం కూడా కలిపి పెట్టుకునేటప్పుడు ఈ రైస్లోనే మగ్గిపోతుందండి. కొత్తిమీర, పుదీనా వేసాను. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ దోరగా వేయించిన ముక్కలు కూడా వేసుకోవాలి. ముందు కర్రీ పైన వేసాను కదా కొంచెం, తర్వాత మిగిలినవి దీనిలో వేసి, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి దీనిలో. ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. బిర్యానీ ఆకు, పువ్వు, అలాగే ఇలాచి, లవంగాలు అన్నీ కూడా గరం మసాలా అంతా కూడా వేసాను కదా. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుని దానిలో పసుపు కలిపేసాను. రంగు వాడలేదండి దీనిలో కూడాను. అలా వేయటం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇంకా కొంచెం మనకి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసానండి. మనం దీనిలో ఆయిల్ అనేది వాడలేదు, అంతా కూడా హెల్త్కి మంచిది కూడా కదండి. ఈ మనం చేసే దాన్ని బట్టండి కనీసం ఒక 20 నిమిషాల సేపు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయింది కదా, దానిలో సగం బాయిల్ అయిపోయిన రైసు. అలాగే ఒక 20 నిమిషాల సేపు సిమ్లో పెట్టి మగ్గించడం వల్ల చక్కగా పలుగ్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు చూసాం కదా, మనం సర్వ్ చేసుకునేటప్పుడు కలిపి చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చిందండి పన్నీర్ బిర్యానీ. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి చూస్తానండి. పన్నీర్ ముక్క కూడా ఇలా ఉంది. దీన్ని పన్నీరు బిర్యానీతో పాటు పెరుగు రైతా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్స్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడతానండి. కనీసం వారానికి 3 వీడియోలన్నా అయిపోయిందండి పన్నీర్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.